నమస్తే అందరికీ. ఇప్పుడు ధ్యాన యోగం బై స్వామి వివేకానంద, సెకండ్ చాప్టర్, మానవుని యథార్థ రూపం, లండన్లో ఉపన్యసించింది. చూద్దాం. మనిషి ఇంద్రియాలకు లొంగి ఉంటాడు. తాను జీవిస్తున్న, నిత్య విహారం చేస్తున్న ఈ బాహ్య ప్రపంచం అతనికి వాస్తవంగా తోచడం సహజమే కదా. కానీ ప్రతి మానవుని బుద్ధిలో, ప్రతి జాతి బుద్ధిలో ఏదో ఒక సమయంలో ఇది సత్యమేనా అనే ప్రశ్న అప్రయత్నంగా పుడుతున్నది. కాలమంతా రకరకాల విషయ భోగాల్లోనే గడుపుతూ ఇంద్రియాలను నమ్మవచ్చా అని ఆలోచించడానికైనా తీరిక లేని వానిని కూడా మరణం వరిస్తుంది. అప్పుడు అతడు కూడా విషయ వాస్తవికతను గూర్చి సందేహించవలసి ఉంటుంది. జగత్తు వాస్తవమేనా అనే సమస్యే ఆస్తిక ధర్మ జీవనానికి, రిలీజియన్ ఆరంభం. దాని పరిష్కారమే ఆ జీవన పరమార్థం. ఐతిహాసిక యుగానికి పూర్వం, పురాణ యుగానికి కూడా పూర్వం, నాగరికతా సూర్యుడు ఉదయించడానికి ముందే మానవుని బుద్ధి ఇంకా కనుచీకట్లో తడుముకుంటున్న ఆదిమకాలంలో కూడా ఈ ప్రశ్నే బయలుదేరింది. ఇది ఏమవుతుంది? ఏది వాస్తవం? నరుని మరణాన్ని గూర్చి రెండు భిన్న అభిప్రాయాలున్నాయి. అతడు శాశ్వతంగా అంతరించాడని కొందరి వాదం, జీవించే ఉన్నాడు మరికొందరి వాదం. ఇందులో ఏది నిజం అనే విచారం, ఆలోచనతోనే కఠోపనిషత్తు ప్రారంభం అవుతుంది. ఈ ప్రశ్నకు ఎన్నెన్నో సమాధానాలు ఇవ్వబడినాయి. మానసిక శాస్త్రాలు, వేదాంత శాస్త్రాలు, మత శాస్త్రాలు, ఇవన్నీ ఈ సమాధానాలతోనే నిండి ఉన్నాయి. కొందరి విచారాన్నే మరణానంతరం ఏది సత్యం అనే ప్రశ్నలకు మూలమైన బుద్ధి అశాంతినే అణచివేయ చూశారు. కానీ మరణం అనేది ఉండేంతకాలం ఇటువంటి ప్రయత్నాలు ఎలా కొనసాగుతాయి? ఇంద్రియాతీతమైనది ఏదీ లేదు. మన ఆశలను, లక్ష్యాలను ప్రస్తుత కాల పరిమితిలోనే ఉంచుతామని చెప్పవచ్చు. ఇంద్రియ ప్రపంచాన్ని దాటిపోకుండా మనస్సును నిరోధించే ప్రయత్నం చేయవచ్చు. బుద్ధిని ఈ విధంగా అరికట్టి ఉంచే ప్రయత్నానికి బాహ్య ప్రపంచమంతా సహకరింపవచ్చు. ఈ ప్రయత్నంలో లోకులంతా ఏకీభావాన్ని చూపవచ్చు. కానీ మరణం అనేది ఉన్నంతకాలం నిత్యాతి నిత్యములైనట్లు, సత్యాతి సత్యములైనట్లు మనమెంతో జలగా పట్టుకొని ఉండి ఈ ఐహిక విషయాలన్నీ మరణంతో అంతమొందేవేనా అనే ప్రశ్న నిరంతరం బయలుదేరుతూనే ఉంటుంది. క్షణమాత్రంలో జగత్తంతా అదృశ్యమై ఎట్లో ఎక్కడికో పోతుంది. పర్వతాగ్రంలో చర్య దగ్గర నిలబడి తన ప్రక్కనే నోరు తెరుచుకొని ఉన్న ఘోర రాక్షసులా కనిపించే అగాధమైన చీకటి కోనను చూస్తే ఎంతటి ధీరుడైనా జంకి వెనక్కు తగ్గి ఇది నిత్యమేనా అని ప్రశ్నించుకుంటాడు. జీవితకాలమంతా ఎంతో బుద్ధిపాఠవంతో, తదేక దీక్షతో పరిశ్రమించి నిర్మించుకున్న ఆశా సౌధాలు ఒక్క నిమిషంలోనే కూలి నేలపాలవుతాయి. అవి నిత్యములేనా అనే ప్రశ్న మళ్ళీ తలెత్తి సమాధానం ఆశిస్తుంది. కాలం గడిచే కొద్దీ మనల్ని ఈ ప్రశ్న మరింత బలంతో వేధిస్తూ ఉంటుంది. మరో విషయం, మనిషి సుఖాభిలాషి. సుఖం కోసం ఎన్నెన్ని మార్గాల్లోనో మనిషి పరిగెత్తుతాడు. ఈ వెర్రి వెతుకులాట అంతా ఇంద్రియాలను కనిపించి ఈ బాహ్య ప్రపంచంలోనే పట్టిందెల్లా బంగారం అవుతున్న ఒక యువకుని ప్రశ్నించి చూడండి. ప్రపంచం నిత్యమే, సత్యమే అంటాడు. అప్పుడు అతని నమ్మకం అదే. వార్ధక్య దిశలో మళ్ళీ వాడిని ప్రశ్నించండి. అప్పటికతడెన్నో ఆశాభంగాలను అనుభవించి ఉంటాడు. అతడిప్పుడు అంతా అదృష్టంపై ఆధారపడి ఉంటుందంటాడు. తన కోరికలు నెరవేరజాలవని అతనికి తెలిసిపోయింది. ఏ దారి పట్టినా దాటశక్యం కాని వజ్రకఠినమైన గోడ అడ్డు తగులుతోంది. ఇంద్రియ వ్యాపార ఫలం మొదట అనుకూలంగా ఉన్నా తర్వాత ఎదురు తిరుగుతోంది. ఏది శాశ్వతం కాదు, అన్నీ అనిత్యాలే. భోగాలు, దౌర్భాగ్యం, విభవం, సంపద, అధికార పదవి, దరిద్రం అన్నీ అనిత్యాలే. ఇంతెందుకు, జీవితమే అట్టి. మనిషి అవలంబింపదగిన మత మార్గాలు రెండే: శూన్యవాది, నిహిలిస్ట్. అయి సర్వము శూన్యమని, భూత భవిష్యత్తులను గూర్చి, వర్తమానాన్ని గూర్చి కూడా తెలుసుకోలేమని వాదించడం ఒక మార్గం. వర్తమానాన్ని గూర్చి కూడా అన్నకంటే భూత భవిష్యత్తులు శూన్యమనే వాళ్ళు వర్తమానం ఉందనడం అవివేకం.
ఇది తల్లిదండ్రులు లేరు, బిడ్డ పుట్టాడు అనడం లాంటిది. ఈ శూన్యవాదం ఒక మార్గం. క్షణమాత్రమైనా నిజంగా శూన్యవాది కాగల వాడిని నేను ఎన్నడూ చూడలేదు. మాటల్లో మాత్రం శూన్యవాదిగా ఉండడం చాలా సులభం. ఇక రెండవ మార్గం సత్యాన్వేషణ రూపమైన విషయ విచారం. అనిత్యమై నిరంతర పరిణామాలు చెందే ఈ జగత్తులో ఏదైనా సత్య పదార్థం ఉందా అని పరిశీలించడం. భౌతిక పరమాణువులతో కల్పింపబడిన ఈ శరీరంలో నిత్య పదార్థం ఏదైనా ఉందా అనే విచారం మొట్టమొదటి నుండి మానవుడు చేస్తూనే ఉన్నాడు. అప్పటి నుండి సత్యజ్ఞానం అతని బుద్ధికి ఎన్నోసార్లు మెరిసినట్లు తలుక్కుమని స్ఫురిస్తూనే ఉంది. అప్పుడు కూడా కొందరు ఈ శరీరాన్ని అతిక్రమించి ఒక అడుగు వేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్లకు మరో శరీరం కనిపించింది. అది చాలా వరకు స్థూల శరీరం వంటిదే, కానీ దీనికన్నా సమగ్రము శ్రేష్టమును. ఈ శరీరం నాశనమైన తర్వాత కూడా నిలిచి ఉండేది. మృత కలేవరం దగ్ధం చేస్తున్న అగ్నిదేవుణ్ణి ఉద్దేశించి పలికే ఈ బుక్కు వేదంలో ఉంది, ఈ ఋగ్వేదంలో ఉంది. ఇతన్ని నీ చేతులతో ఎంతో జాగ్రత్తగా ఏమాత్రము కసుగందనట్లు ఎత్తుకొని పోయి శుభలక్షణములతో నిండిన దివ్య దేహాన్నిచ్చి వ్యధ మరణాలెరుగని పితృలోకంలో చేర్చు. ఈ ఆశయం అన్ని మతాల్లో కనిపిస్తుంది. దీనితో కూడా మరొక్క ఆశయం కూడా ఉంది. అది మానవుడు తన పూర్వస్థితి నుండి పతనం పొందాడనడం. ఈ మతమనక ఆ మతమనక అన్ని మతాల్లోనూ ఈ ఆశయం ఉంది. కొన్నింట్లో పురాణ కథారూపంలో, కొన్నింట్లో స్పష్టమైన తాత్విక సిద్ధాంత రూపంలో, మరికొన్నింట్లో మనోహర కవితా రూపంలోనూ అది కనిపిస్తుంది. కానీ మానవుని పూర్వస్థితి ఇప్పటిదానికన్నా ఉన్నతం అనే ఈ ఆశయం సర్వదేశ శాస్త్రాల్లోనూ సర్వదేశ పురాణాల్లోనూ కనబడుతోంది. యూదుల వేదంలో పేర్కొనబడిన ఆదాము పతన కథలో ఉన్న మూలభావం ఇదే. హిందువుల కృతయుగం సత్యయుగం. అప్పుడు కోరిన వారికి తప్ప మరణం లేదు. ఇష్టమొచ్చిన నాళ్ళు శరీరం నిలిచి ఉంటుంది. బుద్ధి ప్రసన్నమై పటుత్వంతో ఉంటుంది. పాపాలు లేవు, దుఃఖము లేదు. అది మారి ఈ కలియుగం వచ్చింది. ఇక జల ప్రళయ కథ కూడా అన్ని మతాల్లో ఉంది. కాలం అధోగతిని పట్టిందనే భావం అన్ని మతాల్లోనూ ఉందని చెప్పడానికి ఈ కథ ఒకటే చాలు. ఈ అధోగమనం సాగి భూలోకమంతా పాప పంకిలమైనప్పుడు జలప్రళయం వచ్చి మానవజాతిని చాలా వరకు రూపుమాపింది. ఆ తర్వాత ఆరోహణ క్రమం మళ్ళీ ప్రారంభమై ఇప్పుడు మెల్లమెల్లగా సాగుతోంది. చివరకు మళ్ళీ పూర్వపు పవిత్ర దశ రాగలదు. బైబిల్ పాత నిబంధనలో ఓల్డ్ టెస్టమెంట్ జల ప్రళయ కథ మీకు అందరికీ తెలుసు. ఆ కథే పూర్వకాలపు బాబిలోనియా, ఈజిప్టు, చైనా, హిందూ దేశాల్లో కూడా వ్యాప్తిలో ఉండింది. మనువు అనే ఒక ప్రాచీన మహాపురుషుడు గంగా తీరంలో ప్రార్థన చేసుకుంటూ ఉండగా చిరుచేప ఒకటి వచ్చి అతని ఆశ్రయం కోరింది. అతడు దాన్ని ఒక నీటి కుండలో ఉంచి దాని రాకకు కారణం అడిగాడు. పెద్ద చేప ఒకటి తరుముతున్నందున సంరక్షణార్థం వచ్చానని అది చెప్పగా దాన్ని ఇంటికి తీసుకువెళ్ళాడు. ఉదయానికి ఆ చిరుచేప కుండ నిండుగా పెరిగి ఈ కుండ నాకిక చాలదన్నది. మనువు దాన్ని ఒక చెరువులో ఉంచాడు. కానీ మరునాటికి అది చెరువు నిండా పెరిగి ఇక ఇది చాలదంది. ఆ తర్వాత దాన్ని అతడు ఒక నదిలో ఉంచగా ఉదయానికి అది కూడా నిండేటట్టు పెరిగింది. చివరకు దాన్ని అతడు సముద్రంలో ఉంచగా అది అతనితో ఇలా అంది: మనువు, నేను సృష్టికర్తను. ఈ భూలోకాన్ని ప్రళయ జలరాశిలో ముంచివేయనున్నాను. నీకిది సకాలంలో తెలపడానికై ఈ రూపంలో వచ్చాను. నీవు ఓడ ఒకదాన్ని నిర్మించుకొని జీవకోటిలో రకానికి ఒక్కొక్క జతవంతున అందులో ఉంచి నీవు కూడా సకుటుంబంగా దానిలో ప్రవేశించు. జలరాశిలో నుండి నా కొమ్ము బయటికి పొడుచుకొని వస్తుంది. దానికి నీ ఓడను బిగించి కట్టి వెల్లువ తీసిన తర్వాత వెలుపలికి వచ్చి భూలోకంలో మరలా జీవకోటిని అభివృద్ధి చేయి. అట్లే భూలోకం ప్రళయంలో మునిగిపోగా మనువు తన కుటుంబాన్ని జీవులలో రకానికి ఒక జతను ప్రతివృక్ష జాతి విత్తనాలను జాగ్రత్త చేసి ప్రళయం తీరిన తర్వాత భూమిని మళ్ళీ జీవకోటితో నింపాడు. ఆ మనువంశం వాళ్ళవడం వల్ల మనకు మానవులం అన్న పేరు వచ్చింది. మనసులోని సత్యాన్ని మాటలతో స్పష్టపరిచే సాధనమే భాష. మాటలింకా రాని పాప ఏవేవో అవ్యక్త శబ్దాలు మాత్రం ఉచ్చరించి
అత్యున్నతమైన ఆధ్యాత్మిక సత్యాన్ని తెలపడానికి ప్రయత్నిస్తుందనుకోవచ్చు. కావలసిన అవయవాలు ఉపాయాలు లేకపోవడమే లోపం. మహావేదాంతుల భాష పసిపాపల అవ్యక్తోచ్చారణలు ఒక్క జాతికే చెందినవి. వానికి గల భేదమంతా తరగతుల్లోనే, అంటే వానికి ఉన్నది పరిమాణ భేదమే కాని ప్రకార భేదం కాదు. అట్లే ఖచ్చితంగా విస్పష్టంగా నియమానుసారంగా భావాన్ని వ్యక్తపరుస్తుందని చెప్పబడే ఆధునిక వాగ్ విధానము కథారూపమై నిగూఢ భావమై మంచు కమ్మిన వస్తువులాగా అస్పష్టంగా ఉండే మన పురాణ భాషితాలు ఒక జాతికే చెందినవి. విస్పష్టతలోనే తారతమ్యం. ఒక్క మహత్తర భావమే వీటికన్నిటికీ మూలం. అది వ్యక్త రూపంలో బయటికి రావడానికై అందరిలోనూ పెనుగులాడుతూ ఉంటుందని చెప్పవచ్చు. గనుల్లో ప్రకృతి సిద్ధ రూపంలో బంగారు దిమ్మలు కనిపించే విధంగా మన పురాణ వాగ్మయంలో అమూల్య సత్యాలు కనిపిస్తూ ఉంటాయి. మన ఆధునిక గ్రంథాలా అని విస్పష్ట భావాలు గల చక్కని అందమైన భాషలో వ్రాయబడినప్పటికీ వానిలో ఎన్నోసార్లు వట్టి పనికి మాలిన చెత్త చెదారం మాత్రమే దొరుకుతుంది. కాబట్టి పురాణ కథారూపంలో ఉన్నంత మాత్రాన, ఆధునిక స్త్రీ పురుషుల సిద్ధాంతాలకు భిన్నంగా ఉన్నంత మాత్రాన వస్తువును నిరాకరింప అక్కరలేదు. తమ తమ మత ప్రవక్తల బోధనలను విశ్వసించండి అని అంటున్న కారణం చేతనే మతాలు పరిహాస పాత్రములైతే ఈ ఆధునికులు ఇంకెంత పరిహాస పాత్రలు కావాలో. మోసెస్ను కానీ క్రీస్తును కానీ బుద్ధిని కానీ ప్రామాణీకరించేవారు ఈ కాలంలో నగుబాట్ల పాలవుతారు. కానీ హక్స్లీ, టెండాల్, డార్విన్ మొదలగు వారి పేర్లు చెప్తే చాలు, ఇక ఎవరు నోరెత్తరు. హక్స్లీ వాచ అంటే చాలు, ఎంతోమందికి అది పరమసత్యమే. మన మూఢ విశ్వాసం అంతరించిపోయిందట, నిజమే. కానీ ఇది జరిగింది మత విషయంలో మాత్రమే. ఆ విశ్వాసానికి బదులు భౌతిక శాస్త్రాలను గురించిన మూఢ విశ్వాసం చెలరేగింది. దాని మూలంగానే జీవామృతప్రాయమైన ఆధ్యాత్మిక భావాలు, దీని మూలంగా కాంచన వ్యామోహాలు ఆవిర్భవిస్తాయి. అది దైవారాధన, ఇది హేయమైన ధనానికి పేరు ప్రతిష్టలకు ఆరాధన. ఇదే భేదం. పురాణ కథా విషయాల్లోకి మళ్ళీ వద్దాం. ఆ కథలన్నిటికీ మూలమై దీపించే ముఖ్య భావం మానవుడు తన పూర్వస్థితి నుండి పతనం చెందాడనడమే. ఆధునిక పరిశోధకులు ఈ భావాన్ని ఏమాత్రమూ అంగీకరించరు. పరిణామవాదుల మతానికి కూడా ఇది ప్రత్యక్ష విరుద్ధం. మానవుడు నత్తజాతికి చెందిన క్షుద్రజీవుల క్రమ పరిణామ రూపమనడం వల్ల పురాణ కథాభావం సత్యం కాదని వారి వాదం. కానీ హైందవ పురాణ వాగ్మాయం ప్రకారం ఈ రెంటికి సమరసత్వం కుదుర్పవచ్చు. దానిలో కల్పములనేవి థియరీ ఆఫ్ సైకిల్స్ ఉన్నాయి. కాలం నడకను అలల నడకతో పోల్చవచ్చును. ప్రతి అల తర్వాత దిగుడు, మరుక్షణంలో మరల ఎగుడు, ఆ వెంటనే దిగుడు, వెంటనే మరల ఎగుడు. ఈ చలనమంతా చక్ర పరివర్తన రూపంలో సాగుతుంటుంది. మానవుడు కేవల పరిమాణ ఫలం కానేరడని ఆధునిక పరిశోధనల వల్ల కూడా స్పష్టమవుతుంది. ప్రతి వ్యాకోశ దశకు ఇవాల్యుయేషన్ ముందు సంకోశ దశ ఇన్వల్యూషన్ ఉండే తీరుతుంది. యంత్రంలో ఉన్న శక్తి కన్నా అధికమైన శక్తి దానిలో నుండి వెలువడి రాజాలదని ఆధునిక భౌతిక శాస్త్రజ్ఞులు అంటారు. శూన్యంలో నుండి ఏదీ పుట్టదు. నత్తలో నుండి మానవుడు పరిణమించి ఉంటే క్రీస్తు, బుద్ధుడు మొదలైన పరిపూర్ణ దశను పొందిన మానవులు నత్తలో సంకుచిత రూపంలో ఉండి తీరాలి. లేకపోతే ఈ మహోన్నత పురుషులు ఎక్కడి నుంచి వచ్చారు? శూన్యంలో నుండి ఉనికి రాదు, అభావంలో నుండి భావం రాదు. కాబట్టి మా శాస్త్ర సిద్ధాంతాన్ని ఆధునిక పరిశోధకులు ప్రకటించిన సత్యంతో సామరస్యం అందింపవచ్చు. మెల్లమెల్లగా క్రమ పరిమాణం పొంది చివరకు మహాపురుష రూపంలో తేజరిల్లే శక్తి శూన్యం నుండి పుట్టజాలదు, ఎక్కడో అది ఉండి తీరుతుంది. ఈ శక్తికి మూల రూపం నత్తో, దానికి మూల రూపమైన ఇంకేదో ప్రోటోప్లాజం, జీవాణు ద్రవ్యం. అయితే ఆ మూల ద్రవ్యంలో ఎలాగో ఈ మహాపురుష శక్తి అణిగి ఉండాలి. శరీరం అనే పేరు గల భౌతిక పదార్థ సముదాయానికి ఆత్మ, చింతాశక్తి మొదలైన రూపాలతో భాషించే శక్తి మూలమా, లేక ఆ శక్తికి శరీరం మూలమా అనే సమస్యను ఇప్పుడు తీవ్రంగా చర్చిస్తున్నారు. ఆ శక్తే శరీరానికి మూలమని సర్వమతాల సిద్ధాంతం. కానీ శరీరం అనే యంత్రంలోని భాగాలు ఒక క్రమంలో ఉన్నప్పుడు దానిలో నుండి శక్తి పుడుతుందని ఆధునిక తత్వ విచార పరులు కొందరంటారు. వీరు మతాన్ని అంగీకరించి ఆత్మభావ సముదాయం
ఈ భౌతిక యంత్రంచే కల్పింపబడిందని, అనగా దేశానికి బుద్ధికి మూలమైన భౌతిక పదార్థాల కలయిక సామాన్యమైన కలయిక కానీ రాసాయనికమైన కలయిక కానీ ఫలమే ఈ ఆత్మ అని ఒప్పుకున్న సమస్య పరిష్కారం కాదు. ఈ శరీరం ఎలా ఏర్పడింది, దానిలో గల పరమాణువుల అన్నింటినీ ఈ శరీర రూపంగా కూర్చి ఉంచేది ఏ శక్తి, చుట్టుపక్కల ఉన్న భౌతిక పదార్థాల నుండి తనకు కావలసిన సామాగ్రిని చేకూర్చుకొని నా శరీరం ఒక రకంగా, ఇంకొక శరీరం ఇంకొక రకంగా, ఇలా ఎన్నో రకాల శరీరాలను కల్పించేది ఏ శక్తి, ఈ అనంత భేదాలకు కారణభూతమైనదేది? కాబట్టి ఆత్మ అనే శక్తికి భౌతిక పరమాణు సముదాయంతో నిర్మింపబడిన శరీరం మూలమనడం యుక్తం కాదు. ఈ పరమాణువులు ఎలా ఒకటిగా కూడాయి? ఆ కూర్చిన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పరమాణువుల కలయికకు మరొక శక్తి కారణం, ఆత్మకు ఆ పరమాణు పదార్థం కారణం. పదార్థ రాశిని ఒకటిగా చేర్చిన ఆత్మయే ఈ కూడికల వల్ల కలిగిందనడం జవాబే కాదు. వివాదాంశాలలో అన్నిటికో లేక చాలా భాగానికో అన్వయిస్తూ పూర్వ సిద్ధాంతాలకు విరుద్ధం కాకుండే వాదమే ఆదరింపదగింది. భౌతిక పదార్థాన్ని సంగ్రహించి శరీరాన్ని నిర్మించే శక్తే ఆ శరీరం ద్వారా కల్పిస్తుందనడమే ఎక్కువ సమంజసం. కాబట్టి శరీరం ద్వారా దీపించే చింతాశక్తులు పరమాణు సముదాయ వ్యవస్థ ఫలములే అని, వానికి స్వతంత్రమగు ఉనికియే లేదని చెప్పడం అర్థరహిత వాదం. అసలు భౌతిక పదార్థాలలో నుండి శక్తి ఉత్పన్నమవడమే అసంభవం. అంతేకాదు, భౌతిక పదార్థం అనేదానికి నిజముకు ఉనికియే లేదని కూడా నిరూపించవచ్చు. ఒక దశలో ఉన్న శక్తే భౌతిక పదార్థం. ఘనత, కఠినత మొదలగు భౌతిక పదార్థ లక్షణాలన్నీ చలనం వల్ల కలుగుతుందనవచ్చు. ద్రవ పదార్థాల్లో అపరితమైన ఆవర్త చలనం ప్రవేశింపజేస్తే వానికి ఘన పదార్థాలకు బలం లభిస్తుంది. తుఫాను సమయంలో ఏర్పడే వాయుగుండం ఘనరూపం చెంది ఘన పదార్థాలను చీల్చడం, విరచడం కూడా కద్దు. సాలెపురుగు గూటిలోని దారం ఒకదాన్ని అపార వేగంతో చలింపజేస్తే అది ఇనుప గొలుసులాగా బలిష్టమై అత్యంత కఠినమైన మహావృక్షపు బోధను రెండుగా చీల్చివేయగలదు. ఈ దృక్పథం నుండి విషయ పరిశీలన చేస్తే భౌతిక పదార్థమనబడడానికి నిజముకు ఉనికియే లేదని సులభంగా నిరూపించవచ్చు. తద్విరుద్ధ వాదాన్ని నెగ్గించుట అసాధ్యం. ఇక్కడి ఆపుదాం. దీన్ని రెండవ వీడియోలో మిగతాది చూద్దాం. థ్యాంక్ యూ వ్యూవర్స్. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్.